మద్దూరు మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. బీసీ వర్గానికి చెందిన 10వ వార్డు నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన బంగారు గోవిందకు రావాల్సిన చైర్మన్ పదవిని కుట్రలతో అడ్డుకుంటున్నారంటూ ప్రజలు రోడ్డెక్కారు. ఈ పరిణామాల వెనుక కొడంగల్ ఇన్ఛార్జ్ యనుమల తిరుపతి రెడ్డి అనుచరుల పాత్ర ఉందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. డబ్బు, రాజకీయాలు, కులగజ్జి కారణంగా బీసీ వర్గానికి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మద్దూరులో ధర్నాలు, ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు బందోబస్తు పెంచారు. పార్టీని మొత్తం చేంజ్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. రైట్ శ్రేయ, ఏదైతే నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇవాళ చైర్మన్, డిప్యూటీ చైర్మన్లకు సంబంధించి నియామకాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే మద్దూరు మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కేవలం అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. బీసీల కోసం, బీసీలను ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం ఇవాళ మేము పెద్ద ఎత్తున కూడా ఉద్యమంలాగానే మేము ప్రయత్నం చేస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కేవలం ఇక్కడ ఎవరైతే తిరుపతి రెడ్డికి సంబంధించిన కొడంగల్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కొత్తపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే అల్లిపూర్ సంబంధించిన రమేష్ రెడ్డి గాని, అలాగే నిర్జిత సంబంధించిన తిరుపతి రెడ్డి గాని, అలాగే చెండ్రేటిపల్లి సంబంధించిన రఘుపతి రెడ్డి గాని, వీళ్ళంతా కూడా కుట్ర పని కేవలం కులాహంకారంతో కులం కోసం ఈ రకంగా ఏదైతే దీనికి సంబంధించి చైర్మన్ పదవికి సంబంధించి చాలా క్లియర్ మెజార్టీ మద్దూరు మున్సిపాలిటీ ఓవరాల్ మద్దూరు మండలంలో కూడా చాలా క్లియర్ గా ఉన్న మెజార్టీ బీసీలకు సంబంధించిన వర్గం, బీసీ వర్గం. ఆ బీసీ వర్గం సంబంధించిన కూడా ఇవాళ చాలా క్లియర్ గా ఆ రోజు ఎవరైతే ఇది తిరుపతి రెడ్డి గారు చెప్పారు, ఏదైతే మేము పూర్తి స్థాయిలో మీరు 2 వర్లకు సంబంధించిన 5 సీట్లలో 4 మాత్రం గెలుచుకారండి, ఆ 4కి సంబంధించిన ఆ 4 తీసుకొస్తే కనుక ఖచ్చితంగా మీకు చైర్మన్ ఇస్తామంటూ కూడా మార్చిన పరిస్థితి. ఆ మాటను పూర్తి స్థాయిలో తుంగలో తొక్కి ఇవాళ ఏదైతే చైర్మన్ పదవికి సంబంధించిన చాలా క్లియర్ గా కులాహంకారంతో కులం కోసం అని చెప్పి చాలా క్లియర్ అనుచరుల మాటలు విని ఇవాళ తిరుపతి రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో అనుచరుల మాటలకే పరిమితం అంటూ కొన్ని ఆరోపణలు కూడా మనకి వినిపిస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే మద్దూరు మున్సిపాలిటీకి సంబంధించిన అంశం చాలా క్లియర్ అర్థమవుతున్నది అంటే బీసీలకు పూర్తి స్థాయి అన్యాయం జరిగింది అని చెప్పి కూడా చాలా క్లియర్ చెప్తున్నారు. ఇదే పరిస్థితి ఇక్కడనే కాదు, నారాయణపేట, మద్దూరు, కోస్గి, కొడంగల్ ఈ 4 మున్సిపాలిటీలో కూడా బీసీలకు అన్యాయం జరిగిందన్న ఒక వాదన అయితే చాలా గట్టిగా వినిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి అంటే దీనికి సంబంధించి ఎవరైతే కొడంగల్కి ఇన్ఛార్జ్ ఉన్న తిరుపతి రెడ్డి గారు కానీ, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేస్తున్నట్టు కూడా ఇక్కడ ఏవైతే స్థానికంగా ఉన్నటువంటి మద్దూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రజలంతా కూడా చాలా క్లియర్ గా ఉద్యమం చేపడతామంటూ కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాం. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.